RTI Live News. Ask for right. Namaste, welcome to RTI Live News. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటినగర్ గ్రామానికి చెందిన నిరుపేద దళిత వర్గానికి చెందిన రైతు రత్నం తిరుపతి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పొలంలో మక్క పంట వేసుకుని చుట్టూ సోలార్ పెట్టుకుని అడవి పందుల కోసం మందు పాత్ర పెట్టారు. రత్నం తిరుపతి ఎద్దు ఆ మందు పాత్రని తినడంతో నోరు పగిలి ఎద్దు చనిపోయింది. 60,000 నష్టం జరిగిందని రైతు కుటుంబ సభ్యులు కన్నీటి గోడును తెలియజేశారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు, రెవెన్యూ, విద్యుత్ డిపార్ట్మెంట్ అధికారులు వైర్ వేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విధంగా స్పందించారు. రైతు కన్నీరు మున్నీరై ఎద్దు చనిపోయినందున మీడియా ద్వారా తన గోడును విన్నపించుకున్నారు. న్యాయం చేసి నష్టపరిహారం ఇవ్వాలని వేడుకుంటున్నారు. నాది ఆసిఫాబాద్ కొమరంభీం డిస్టిక్ కౌటాల మండలి తాటినగర్ గ్రామ పంచాయతీ. మా ఊర్లో దాదాపుగా 15 రోజులైంది ఎడ్లు గొడ్లు అన్నీ ఇడిచిపెట్టిండ్రు. అయితే ఇప్పుడు అడవి పందుల వేట కోసమని నాటు బాంబులు తయారు చేసి పెడుతున్నారు. ఎవరు పెడుతున్నారు? వేటగాళ్ళు నాటు బాంబులను తయారు చేసి మన పందుల కోసమని పెడుతున్నారు. దానివల్ల మనకు అవి అడవి పందులు ఎట్టుపోతున్నాయి, కానీ పశువులు ఎడ్లు అవి తిని ఇప్పటికే నిన్నగాక మొన్న ఒకటి చనిపోయింది, ఇవాళ నా ఎద్దు చనిపోయింది. దీనికి మన ఫారెస్ట్ అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కానీ ఎటువంటి ఇది పట్టించుకుంటలేరు, అంత నిర్లక్ష్యంగా జరుగుతుంది. దీని మీద ఫారెస్ట్ అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కానీ దీని మీద తగు చర్యలు తీసుకోవాలని అందరికీ. మీకు ఎంత నష్టం జరిగింది? దాదాపుగా 60,000 నష్టం జరిగింది. దాన్ని మన అటవీ సిబ్బంది కానీ పోలీస్ అధికారులు కానీ స్పందించి వాళ్ళ దయతో ప్రభుత్వం తరపున నాకు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను.